ఇన్నేళ్ళు అవస్థపడి ఎంత నిజానికి పని చేసినా కూడా దాంట్లో బ్యాడ్. సరే ఎన్ని చేయని నేరాన్ని ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు మోసేది అనేసి డిసైడ్ చేసుకునేసి ఈ ఏడిఎంఎస్ నేను పరిశీలన చేసిన మునియప్ సార్ తర్వాత ప్రేమ్ సార్ తర్వాత మన గ్రేట్ లీడర్ ఎంఎన్ రెడ్డి గారు సార్. ప్రతిరోజు నాకు ఫస్ట్ మీటింగ్ పోయినాను. ప్రతి సాయంత్రం 200 రూపాయలు పెట్రోల్ కోసం ప్రతి సాయంత్రం స్కూటర్ ఎత్తుకుని చిత్తూరుకి ఒక నెల వరకు తిరిగిన. సాయంత్రం అయితే మీటింగ్. నేను పెట్రోల్ పోస్తున్నాను, ఖర్చు అయిపోతుంది, నేను దృష్టిలో కూడా అనుకోవాలి. మనం దీన్ని నమ్ముకున్న తర్వాత మన కోటేశ్వరులు కావాలనేసి ఒక నిర్ణయంతో నాకు దృఢ సంకల్పంతో మనం ఒక సాధించాలంటే గోల్ ఉండాలి. అంటే ఒక స్థావరం అనేది మనం నిర్మించుకోవాలంటే మనం ఆ చిన్న ఆఫీస్ అని ఓపెన్ చేసుకుంటే మన చిత్తూరు పోకుండా ఇక్కడుండే లోకల్కి మనతో పాటు మన కోటేశ్వరులు కాదు, మనతో పాటు మిగతా పేదవాళ్ళు ఉండాలి, చాలా ధనికులు కూడా ఉండాలి, వాళ్ళు కూడా కోటేశ్వరం చేయాలనేసి దృక్పథంతో ఇక్కడ బుకింగ్ ఆఫీస్ ఓపెన్ చేసుకునేసి. కానీ బండ్లు లేవు. ఒక నెల చూసిన. కానీ బండ్లు చూపించాలంటే చిత్తూరు పోవాలంటే ఒక ఆటోలలో ఒక స్కూటర్లో ముగ్గురికి తీసుకుని పోయినా, నలుగురికి తీసుకుపోయినా గుర్తుంటుంది. అలా కూడా అవస్థ పడినా. కానీ మనకు ఒక బండి అనేది ఉంటే ఇక్కడ ఏడేఎంఎస్ అనేది బండి చూపిస్తే అందరూ నమ్ముతారు. ఆ బిజినెస్ ని నమ్మి మనతో పాటు వాళ్ళు కూడా కోటేశ్వరులు అవుతారనేసి రిక్వెస్ట్ తో మన సార్తో ఒక బండి తెప్పించిన ఫస్ట్ లో. సరే అది సేల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి జిడి నెల్లూరు సార్తో మాట్లాడుకుని సబ్ డీలర్ గా మీ ఎన్ని బండ్లు సేల్ చేయండి సార్, మేము ఇస్తాం బండ్లు అనేసి సబ్ డీలర్ గా తీసుకున్నాను. బండ్లు మనకి ఎన్ని రకాల బండ్లు కావాలన్నా ఇమీడియట్ గా రెండే బండ్లు కనుక రకాలు కావాలన్నా ఒక 2 రోజుల్లో ఒక రోజుల్లో కూడా ఒక గంటలో కూడా తెప్పిస్తాం. మీకు అందుబాటులో ఉండి రిపేర్ కానీ ఏమొచ్చినా కూడా అందుబాటులో ఉండి సర్వీస్ చేసేది మేము సిద్ధంగా మన పెనుగోలు పాయింట్ ఉంది కాబట్టి మీరు అందరూ కోటేశ్వరులు కావాలనేసి నిర్ణయించుకుంటారు.